పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రాష్ట్రంలో వర్షాలపై మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కారణం ఏంటంటే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. మొత్తంగా ఒక 18 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతాయని చెప్పింది. నిన్న అంటే తెల్లవారుజామున, ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ముసురు ఉంది. కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కూడా కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి మనకు చెరువులు, కుంటలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సో ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు వర్షం రావడంతో ఇంకా చెట్లన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనకు జలాశయాల విషయానికి వస్తే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లో ఎక్కువగా నగర జీవనం అంటే హైదరాబాద్లో నివసించేటువంటి ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 10 గంటలు అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు 5-6 గంటల ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో నగర జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా అంటే పాఠశాలలకు సెలవు ఉన్నప్పటికీ మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేదంటే ప్రైవేటు ఉద్యోగులు కానీ, ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే పండగ ఉంది కాబట్టి ఇప్పుడు దసరాకు షాపింగ్ చేయాలన్నా, లేదంటే ఇతర షాపింగ్ మాల్స్కి వెళ్ళాలన్నా భారీ వర్షం నమోదవుతుండటంతో, వర్షం రెగ్యులర్గా కంటిన్యూగా కురుస్తుండటంతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. దీంతో హైదరాబాద్లో కొంత వాతావరణం ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు వర్షం కురుస్తూనే ఉంది. కొద్దిసేపటి క్రితం మేఘావృతమైంది. అంటే ఎప్పుడు ఏ ప్రాంతంలో వర్షం పడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరించింది ఏంటంటే దాదాపుగా 18 జిల్లాల్లో 18 జిల్లాల్లో భారీ వర్షం నమోదవుతుంది. అట్లనే మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ ఇచ్చింది. కాబట్టి కొంత భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇంకా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేశారు. సో రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తర్వాత హైదరాబాద్ ముఖ్యంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. ఈ మధ్యనే 3-4 మనకు నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంకొక వైపు ఒకసారి మనం హైదరాబాద్లో చూస్తే కనుక 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే చాలు, మొత్తం కూడా మనకు రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. జూబ్లీ హిల్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి బంజారా హిల్స్, అట్లనే ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట, తర్వాత ఖైరతాబాద్, రాజేందర్ నగర్, కిస్మత్పూర్, గండిపేట, అత్తాపూర్, ఆరంగర్, శంషాబాద్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ఈ ప్రాంతాల్లో వర్షం భారీగానే కురుస్తుంది. ఇంకొక వైపు కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, తర్వాత గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల ఇట్లా ఈ ప్రాంతాల్లో కూడా శంకర్పల్లి, మోకిలలో కూడా వర్షం పడుతుంది. అంటే ఇటు హైదరాబాద్, అట్లనే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం నమోదవుతుంది. ఇక మనకు సిటీ నడిపొట్టున కనుక చూస్తే కృష్ణానగర్ కావచ్చు, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, సనత్ నగర్, బోరబండ ఈ ప్రాంతాల్లో, కొండాపూర్, రాయదుర్గం, మలక్పేట, సరూర్ నగర్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేటలో కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా తెల్లారుజాము నుంచి కూడా ఈ వర్షం కురుస్తుండటంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఇక మరోవైపు మనము మిగతా జిల్లాల విషయానికి వస్తే
మనకు నల్గొండలో దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లనే జనగామ జిల్లాలో చూస్తే జాఫర్గఢ్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా ములుగు జిల్లా మేడారంలో దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా పులిచెర్లలో 10 సెంటీమీటర్లు, తర్వాత ఏటూరు నాగారం, ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో కూడా దాదాపుగా 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం దాదాపుగా 40 అడుగులకు చేరుకున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఇక 15 జిల్లాలకు అతి భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 జిల్లాల్లో వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాల్లో దాదాపుగా 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆరెంజ్ హెచ్చరికలు చూస్తే నిర్మల్ జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక ఉంది. అట్లనే నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ముఖ్యంగా మనకేంటంటే హైదరాబాద్లో కొంత అంత ఫోకస్ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఇందాక మనం చెప్పినట్టుగా ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. అందరు కూడా మనకు రోడ్ల మీద చూస్తే రెయిన్ కోటే కనపడుతుంది. ఎవరు కూడా మామూలుగా బట్టలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా రెయిన్ కోట్స్ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్కూల్స్ లేవు కాబట్టి కొంత ఇబ్బంది తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు ఉదయాన్నే స్కూల్స్ వెళ్తారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్ళే వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది. ఇక ముఖ్యంగా మాన్యువల్స్ మనకు హైదరాబాద్లో సిటీలో కొంత రోడ్లు మాన్యువల్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఆ లాగింగ్ చేయడము కొంత ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ప్రజలను కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇంకొక హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత ఇతర టీమ్స్ అన్నీ కూడా గ్రౌండ్లో ఉన్నాయి. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎక్కడ ప్రమాదం జరగకుండా ఈ వాటర్ కూడా ఎక్కువగా నిలవకుండా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ భారీ వర్షం కురిసినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకున్నట్టుగా అటు జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా మొత్తం గ్రౌండ్లోనే ఉన్నారు. సో ఎక్కువగా రోడ్డు మీద వాటర్ నిలవకుండా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షం కురుస్తూనే ఉంది. దాదాపుగా హైదరాబాద్లో ఎప్పుడైనా ఏంటంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి 4 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు మనకు రోడ్డు మీద మొత్తం కూడా, ఎందుకంటే ఇది అంతా కూడా హైదరాబాద్లో డ్రైనేజ్ ద్వారా వాటర్ మాత్రమే పోవాల్సి ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లాగా ఎక్కడ పడితే అక్కడికి వాటర్ వెళ్ళేటువంటి మనకు సోర్స్ ఉండదు. కాబట్టి కొంత డ్రైనేజీ పొంగిపోలేటువంటి పరిస్థితి ఉంటుంది. 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు మొత్తం హైదరాబాద్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడ చూసినా రోడ్ల మీద వాటర్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 5-6 సెంటీమీటర్ల వర్షపాతం, దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మనకు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఈ నెల 30 వరకు భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి కొంత ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత మిగతా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా బయటికి రాకపోవడమే మంచిదనేది వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మనకు తెలిసినటువంటి విషయమే. కొంత భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దనేది ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు అటు సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఇటు హైడ్రా అధికారులు అట్లనే జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రజలంతా కొంత అప్రమత్తం చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి హైడ్రా టీమ్స్ కావచ్చు, ఇతర జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్లో ఉన్నాయి. సో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది హైదరాబాద్ అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. స్రవంతి.